everybody. I'm crazy about Jesus. How about you? Are you crazy about Jesus? Yes. నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఈ విధంగా ఈ వంటను ప్రిపేర్ చేయడానికి ప్రాముఖ్యంగా ఏంటంటే, మనం కడవరి దినాల్లో ఈ సంవత్సరంలో చివరి దినములకు వచ్చి ఉన్నాం కాబట్టి దేవుడు మనకిచ్చిన సమృద్ధిని, మనకిచ్చిన కృపని బట్టి ఎవరైతే ఇంకా ఆహారం కొరకు అలమటిస్తున్నారో, పేదలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ కొరకు ఇది ఈ రోజున ఈ విధంగా ఈ ఆహారాన్ని సమకూర్చి వాళ్ళకి ఆహారాన్ని పంచిపెట్టాలని దేవుని నామం పేరట ఇది అంతా ఆయనకు మహిమకరంగా జరగాలని ప్రభు నామం పేరట మనందరం చిన్న ప్రార్థన చేద్దాం. ఓకే. పరిశుద్ధుడా పరలోకముందున్న మా తండ్రి, నాయన మీకు వందనాలు. ఈ ఆహారం నాయన మొదటి నుంచి చివరి వరకు మీరుండి నాయన అంత మంచిగా వచ్చేలాగా నీ కృపను సహాయం దయచేయండి. మంచి టేస్ట్ వచ్చి ప్రభువా ఈ ఆహారము నాయన చేయుటకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి, ఇచ్చిన సమృద్ధిని బట్టి, ఇచ్చిన కృపను బట్టి, ఇచ్చిన జ్ఞానమును బట్టి మీకు వందనాలయ్యా. ఈ ఆహారము ఎవరికైతే ప్రభువా చేరుతుందో వారిలోకి యేసు నామం అనేది ప్రవేశించి వారి హృదయం మార్పాటు చెందులాగున, వారు మారు మనసు పొందుకునేలాగా నీ కృపను సహాయం దయచేయమని, ఈ ఆహారం కొరకు ప్రిపేర్ చేయుటకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చినందుకు మీకు వందనాలు. ఈ పనిలో ఎవరైతే ప్రభువా హెల్ప్ చేస్తున్నారో వారి యొక్క చేతులను మీరు దీవించండి, ఆస్వాదించండి, బ్లెస్ చేయండి ప్రభువా. ఆయన ఇదంతా నీకు మహిమకరం కలుగులాగున యేసు నామం పేరిట అడిగి పెడుకుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పండగలలో చాలా బిజీగా ఉన్నారా? ఫ్యామిలీస్తో అవుటింగ్స్ అని, పార్టీస్ అని ఎంజాయ్ చేస్తున్నారా? షాపింగ్స్ అని తిరుగుతున్నారా? ఈ ఫెస్టివ్ సీజన్లో మేము రకరకాల రెసిపీస్ కానీ, డెజర్ట్స్ కానీ అన్ని ట్రై చేసాం. అలా చేస్తున్నప్పుడు మాకు మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసి పంచాలనిపించింది. ఇలా చాలా సార్లు చేసాం ముందుకు. మేము ఏమైతే ఎంజాయ్ చేస్తున్నామో అది కూడా పక్కనున్న వారితో షేర్ చేసుకోవాలనే ఆతృత మనలో ఉంది. మనం అందరం కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించడానికి సిద్ధమవుతున్నాం. అయితే మన సమాజంలో అనేక మంది పేదలు, ఆకలితో ఉన్నవారు ఈ పండుగ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. ఈ నూతన సంవత్సరం పేదలకు సహాయం చేయడం ద్వారా మన జీవితాల్లో ఒక చిన్న మార్పు తెచ్చుకుందాం. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించడం కన్నా పుణ్యకార్యం మరేది ఉండదు. ఈ సేవ కార్యక్రమంలో మా బృందం స్వచ్ఛందంగా కష్టపడి రుచికరమైన మరియు పోషకమైన ఆహారాన్ని సిద్ధం చేసింది. మేమందరం కుటుంబంగా కలిసి వెజిటేబుల్స్ కటింగ్ నుంచి అన్ని ప్రిపరేషన్స్లో కలిసి చేసాం. వంట వండినప్పుడు కూడా అందరం కలిపి ఉండి చేసాం. అది మాకు ఒక టైప్ ఆఫ్ సంతోషాన్ని ఇచ్చింది. మా ఫ్యామిలీలో ఉండే ప్రేమని మేము ఇంకో వారికి పంచడం, సమాజంలో వెళ్ళి పంచి చూపించడం అనేది మాకు ఎంతో నచ్చింది. మేము ఏమైతే రెసిపీస్ తయారు చేస్తున్నామో, మేము ఇచ్చిన ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ ఆ పేదలలో ఒక చిరునవ్వు తెస్తుందని మేము నమ్ముతున్నాము. ఈ పండుగ ఆనందాన్ని ప్రతి ఒక్కరు అనుభవించాలి అని మా కోరిక. ఇవ్వడమే నిజమైన ఆనందం. మీరు కూడా మంచి పనిలో భాగస్వాములు అవ్వండి. మనందరం కలిస్తే ఆకలి అనే సమస్యకు మనం ఒక పరిష్కారం చూపగలుగుతాం. ఈ జీవితం ఒక చిన్న ప్రయాణం, కానీ మనం దానిని మరింత అర్థవంతం చేసుకోవడానికి ప్రేమను పంచుకోవడం చాలా ముఖ్యమైనది. ప్రేమ అనేది కేవలం మాటల్లో కాకుండా మన పనులలో, మన ఆచారాలలో ఉండాలి. ప్రేమ పంచడం ద్వారా మనం మాత్రమే కాదు, మన సమాజం కూడా మారుతుంది. మనం చూపించే ప్రేమ ఎదుటి వారిలో మానవత్వాన్ని మేల్కొలిపే బీజం వేసినట్లు అవుతుంది. ప్రేమ పంచడంలో అసలు ఖర్చు ఏమీ ఉండదు, కానీ దాని విలువ అమూల్యం. ఇదే మా ఛానల్ ఒక మోటో. ఇదే మా ఛానల్ క్రైస్ట్ ఇన్ మీ మోటో. ఇది కేవలం ఒక ఛానల్ మాత్రమే కాదు, ప్రేమ, ఆశ మరియు సహాయం పంచే ఒక శుభ సందేశం. ఈ ఛానల్ ద్వారా మనం దేవుని ప్రేమను మరియు దయను ప్రతి ఒక్కరికి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. భగవంతుని వాక్యాలు మనకు దిశానిర్దేశం చేస్తాయి, మనకు ఆశ చూపుతాయి మరియు జీవితంలోని కఠినమైన సమయంలో మనలను నడిపిస్తాయి. మా ఛానల్
ప్రధాన లక్ష్యం అందరికీ సేవ చేయటం. ఆత్మీయంగా మరియు భౌతికంగా అవసరమైన వారికి మా శ్రద్ధను చూపుతూ వాళ్లకు సాయం చేయడం కోసం పనిచేస్తున్నాం. దేవుని వాక్యాల ద్వారా ధైర్యాన్ని, ఆశను మరియు సంతోషాన్ని అందిస్తున్నాం. ప్రతి సందేశం మీ గుండెను తాకాలని, మీ ఆత్మను ఉత్తేజింప చేయాలని మాకు ఆశ. మనమందరం కలిసి దేవుని ప్రేమను అనుభవించి దానిని ప్రపంచానికి పంచుకుందాం. మీరు కూడా మాతో ఈ ఆత్మీయ ప్రయాణంలో కలవండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మన జీవితాలలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకోండి. మా ఛానల్ ఇంటెన్షన్స్ ఇటువంటి సెక్టర్ ఆఫ్ పీపుల్ని హ్యూమిలియేట్ చేయాలనో, వారిని రాంగ్ అని చూపించడము కానే కాదు. మా ఛానల్ ఒక కేవలమైన మోటో ప్రేమని పంచడం. ప్రేమతో పక్కనున్న వాళ్ళకి మేము చేయగల సహాయం చేయడం. మీరు కూడా మీ కుటుంబాలతో కలిసి ఇలాంటివన్నీ చేయాలని నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను. పండుగలు అనేవి కేవలం మనకు, మన కుటుంబాలకు సంబంధించినవి కావు. వాటి అసలైన అర్థం సంతోషాన్ని పంచుకోవడం, అవసరమైన వారికి సహాయం చేయడం. పండుగ అనేది ప్రత్యేకంగా ఒకరోజు కాదు. అది మనం చేసే ప్రేమపూర్వకమైన పనులు మరియు ఆప్యాయతతో నిండిన చేతల ద్వారానే గుర్తించబడుతుంది. మనం కేవలం కొత్త దుస్తులు ధరించి, మంచి భోజనం చేసి ఆనందించడమే కాదు, మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. మన సమాజంలో అనేక మంది పండుగలను జరుపుకోలేకపోతున్నారు. మనం పంచిన ఒక చిన్న సాయం లేదా ఒక మంచి మాట వారికి పండుగను మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. ఆకలితో ఉన్న వారికి తిండి అందించడం, దుస్తులు లేకుండా ఉన్న వారికి బట్టలు ఇవ్వడం, ఇవన్నీ నిజమైన పండుగ ఆనందానికి నిదర్శనం. మనకు దేవుడు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలను మనం అనవసరమైన వస్తువుల మీద స్పెండ్ చేయడం, అవసరమైన వారితో పంచుకుంటే అది మన జీవితాలకు ఒక అర్థం ఇస్తుంది. ప్రతి పండుగ ఒక సందేశం ఇస్తుంది. ఈ పండుగలు మన వ్యక్తిగత ఆనందానికే పరిమితం కాకుండా ఇది ఇతరులకు సంతోషాన్ని పంచే సందర్భాలుగా మార్చుకోవాలి. మనం చేసే ఒక చిన్న సాయం ఎవరి జీవితానికైనా పెద్ద మార్పు తీసుకురావచ్చు. మా ఇంట్లో ఈసారి పండుగ ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. మన ఇంటి కోసమే కాదు, పేదల కోసం కూడా భోజనం తయారు చేయాలని మేమంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఇది ఒక అందమైన అనుభవంగా మారింది. అమ్మ కూర వండుతుంటే నాన్న బియ్యం వండడం బిజీగా ఉన్నారు. నేను, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు అందరం కలిసి కూరగాయలు తరగడం, ఇంకా వేరే వేరే ప్రిపరేషన్స్ లో బిజీ అయిపోయాం. మేమంతా ఎంత ప్రేమతో చేశామో చూసి మాకే చాలా ఆనందం కలిగింది. మేము వండిన భోజనంలో కేవలం ఆహారం మాత్రమే కాదు, దానికి మా కుటుంబ సభ్యుల ప్రేమ కూడా కలిసిపోయింది. మేము వండింది మా కోసం కాదు, ఎవరో కోసం అనుకుంటే ఆ పని ఇంకా స్పెషల్ అనిపించింది. మేము భోజనం ప్యాక్ చేసి పక్కనే ఉన్న పేదవారికి పంచాం. వాళ్ళ ముఖంలో వచ్చిన సంతోషం, వాళ్ళ కళ్ళలో కనిపించిన కృతజ్ఞత చూసి మా మనసు నిండిపోయింది. పండగ సార్థకం అంటే ఇదే కదా అనిపించింది. మన పండుగ సంతోషం వాళ్ళ పండుగలోకి మరింత ఆత్మీయతను, సంతోషాన్ని తెచ్చింది. ఈ పండుగ మాకెంత ప్రత్యేకమో ఇది మా కుటుంబాన్ని ఇంకా దగ్గర చేసింది. అలాగే పేదవారి ఆకలిని తీర్చే అవకాశం కూడా ఇచ్చింది. పండుగ అనేది అందరితో పంచుకోవడం, ప్రేమను చూపడం అని ఈసారి నిజంగా అనుభవించాం. ఈ పండుగ సమయంలో మనం చేసే చిన్న సాయం ఎవరి జీవితంలో అయినా గొప్ప మార్పుని తీసుకురావచ్చు. మా కుటుంబం చేసిన పనిని గమనించి
పేదవారి కళ్ళల్లో కనిపించిన ఆనందాన్ని చూసి మా మనసు నిండిపోవడం, నిజమైన పండుగ ఆనందాన్ని అర్థంలో మేము అర్థం చేసుకోవడం అయింది. జీవితం అసలైన ఆనందం అలా మనలో ఉన్న ప్రేమ, సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడంలోనే ఉంది. ఈ పండుగలో సమాజంలోని అవసరమైన వారికి ఇచ్చిన ఆహారం, ఆ చిన్న సాయం కూడా పెద్ద మంచి తీసుకురావడం అలాంటిది అని అర్థమైంది. అందరికీ పండుగ శుభాకాంక్షలు. మనం ఏదైనా చేయగలం, సరిపోతుంది. ఈ చిన్న చిన్న సాయంతో ఎవరి జీవితాల్లో అయిన వెలుగు తీసుకురావచ్చు. మనం అందుకున్న ఆశీర్వాదాలను, మనం ఇళ్లల్లో ఉన్న సంతోషాన్ని ఇతరుల మధ్య పంచుకోగలగడం గొప్ప అవకాశం. పండుగ రోజుల్లో మన ఫ్యామిలీతో సమయం గడపడానికి, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడానికి ఉంటుంది. కానీ ఇతరుల జీవితాలలో ఆశ్చర్యమైన మార్పులను కూడా తీసుకురావచ్చు. పండుగలు చాలా మంచి సందర్భం ఇలాంటి కొత్త కొత్త చారిటీస్ కానీ, డొనేషన్స్ కానీ షేర్ చేయడానికి. సామాజిక బాధ్యతతో, ఆదరణ, ప్రేమతో మనం చేసే ఈ పనులు జీవితాన్ని మరింత మారుస్తాయి. వాళ్లకు మన సాయం చిన్నదైన ఆశీర్వాదం. మనలో ఎంతైనా ప్రేమ, సహాయం ఉన్నా సరిపోతుంది. ఈరోజు దాతగా మారి ఎవరి జీవితానికైనా అడ్డంగా నిలిచే పుణ్య సామాజిక బాధ్యతలు మేము ప్రారంభించాం. పండుగ అనేది కొత్త దుస్తులు, మంచి తిండి లేదా మన కోసం చేసిన సంబరాలతోనే కాకుండా ఇతర జీవితాల్లో సంతోషాన్ని పంచే సందర్భం కూడా. మనం పంచిన ప్రేమ, ఆశ, సహాయం వాళ్ళ జీవితాలను ఎంతో మారుస్తుంది. పండుగలు అనేవి మన జీవితాల్లో ఆనందాన్ని తెస్తాయి. కానీ అసలైన ఆనందం అంటే ఏంటి? మనకు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడంలోనే ఉంటుంది. మేము కుటుంబంగా కలిసి వంట చేస్తూ, ఆహారం పంచుతూ ఏం అనుభవించామో మాటలు చెప్పలేం. అదండి నిజమైన ఆనందం. పేదవారు మేము ప్యాక్ చేసి ఆ భోజనం ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందం, కృతజ్ఞత కనిపించింది. ఒక చిన్న సహాయం కూడా వేరే వారి జీవితంలో పెద్ద మార్పు తీసుకురావచ్చని మాకు తెలిసింది. అందుకే ఈ పండగ ఒక మన కోసం కాకుండా ఎవరికైనా చిన్న వెలుగు నింపే ప్రయత్నం చేద్దాం. ఈ పండుగ మన అందరం కలిసి ఆనందాన్ని పంచుకుందాం. మీరే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ ఫ్రెండ్స్ని, మీ కొలీగ్స్ని ఎంకరేజ్ చేయండి. ఇతరులకి సహాయం చేయండి. మీ దగ్గర ఉన్న కొద్ది ప్రేమను షేర్ చేయండి, పంచండి. ఇలాంటి చిన్న చిన్న పనులు వేరే వారి జీవితంలో ఎంతో మార్పులు తేగలవు అని చెప్పడమే మా యొక్క కోరిక. ఆమేన్.